ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వచ్చిరన్నట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్లు మీకు చూపించాలన్నట్టు. ఏ ఊకో మల్లీశ్వరి, మన ధూమ్ధామ్లా దొంగలు ఎందుకు అని అంటారా? రాగుండ్రి. దొంగలంటే గజ దొంగలు, దోపిడి దొంగలు, బ్రాండీ సీసాల దొంగలు, పర్సు దొంగలు, గొలుసు దొంగలు, దొంగలకే దొంగలు ఇట్లుంటారు కదా నొల్ల. కానీ ఇప్పుడు మీకు చూపించే దొంగ మీరు ఎన్నడూ కూడా కనీ విని ఎరగని దొంగ. అసలు ఆ దొంగను చూస్తే కాదల్లో, దొంగతనం చేసే తరిక చూస్తేనే మీకు చక్కెరొచ్చుడు ఖాయమల్లా. అసలు నన్ను అడిగితే ఒరక్కో గిట్ల కూడా ఉంటారా, గిట్ల కూడా దొంగతనాలు చేయొచ్చా అని మీకే పర్షన్ అనిపిస్తుంది. ఇది పక్క. ఏందవ్వా గంతగానం చెప్పబడితివి, ఇంతకు ఎవలా దొంగోడు, ఏం ఎత్తుకపోదామని చూసిండు, ఎట్లా దొంగతనం చేసిండు అని అనకుర్రి. డైరెక్ట్గా ఆ దొంగోని దర్శనమే చేసుకుండ్రి, చూడండి. ఇగో ఈడ ప్రతిజ్ఞ నడుస్తున్నది కదా నొల్ల. వీళ్ళు ఎవలంటే తమిళనాడు డిఎంకే లీడర్లు. ఈ ప్రతిజ్ఞ ఎందుకోసం అంటే అక్కడ హిందీ మీద ఏదో పోరాటం నడుస్తుంది కదా, మాకు హిందీ అద్దు తమిళం ముద్దు అని అనుకుంటా లీడర్లు ప్రతిజ్ఞ ఎత్తాండ్లు. అయితే ఈ ప్రతిజ్ఞల దొంగోడు ఈ లీడర్ల పర్సులు కొట్టేసిండా ఏంది అని అనుమాన పడేరు. కొట్టేసింది దొంగలు కాదు, లీడరే దొంగ అయిపోయిండు. అగగగ ఈడ చూడుర్రి మీరే. అగ్గగ్గగ్గో గాన్న చూసినవా నొల్ల. ప్రతిజ్ఞ చేసుకుంటేనే అటుకెళ్ళి ఉన్న అక్క చేతికున్న బంగారు గాజును కొట్టేసే ఉపాయం చేస్తాండు. హగో పోసి నీ కథ సల్లగుండా. ప్రతిజ్ఞ చేసేటప్పుడు కూడా దొంగతనం ఏందో అన్నట్టు ఇట్లా గాజులు ఎత్తుకపోయే ఉపాయం చేసినాయనే కౌన్సిలర్ అట. ఇంకా కౌన్సిలర్కు గిదేం పని కావచ్చు. ఈయన గాజును మాయం చేస్తా అంటే పక్కకున్నామే చెయ్యి పక్కకు నూకినా గాని ఇగో ఈ లీడర్ మాత్రం కళాపోషణ మాత్రం ఆపుతలేడమ్మా. మొత్తానికి ఈ లీడర్ గారి దొంగతనము ఫెయిల్ అయిపోయింది. గాజును కొట్టేద్దామని చూసినా ఆయనతోని కాలే. అట్లున్నది కథ.